వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 8 జాబ్స్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివితే టాప్ 8 జాబ్స్, చాలా జాబ్స్ ఉంటాయి. నేను ఒక టాప్ 8 జాబ్స్ తీసుకొచ్చాను ఇక్కడ. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివారా? సో మీకు ఈ ఏమేమి జాబ్స్ ఉంటాయో ఐడియా లేని వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఒకటే డిస్కస్ చేయాలి నేను. మీరు మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళాలన్నా, డేటా సైన్స్ వెళ్ళాలనుకున్నా మీరు పైథాన్ నేర్చుకోవాల్సిందే. సో పైథాన్ అనేది దానికి మీకు బేస్ కావాలి. సో పైథాన్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కిరణ్ గారు 10 hours వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత ఒకవేళ మీరు పెయిడ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సు రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. ఇక్కడ మీకు రీసోర్సెస్ కూడా చెప్పాను, తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు నచ్చితే ఒకసారి డెమో చూడండి, నచ్చితే జాయిన్ కండి. ఇక్కడ కింద నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ కండి. సో ఎందుకంటే ఇక్కడ చెప్పాలి నేను, పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో మనం ఈ టాపిక్లోకి వస్తే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో డెవలప్స్ అండ్ ఇంప్లిమెంట్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు? డెవలప్స్ అండ్ ఇంప్లిమెంట్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని డెవలప్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. దేనికోసం? టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనేవాడు ఉంటాడు. సో ఇతనికి చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో టాప్ 8 జాబ్లో ఇది కూడా ఒక జాబ్. తర్వాత డాటా సైంటిస్ట్. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు? డేటాని క్లీన్ చేస్తారు. ఇచ్చిన డేటాని ఫస్ట్ క్లీన్ చేస్తారు, రా డేటాని. తర్వాత అనలైజ్ చేస్తారు. అండ్ ఇంటర్ప్రిట్స్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ ఇన్సైట్స్ టు అండ్ బిల్డ్ ఏఐ మోడల్స్. సో వీళ్ళు ఏం చేస్తారు? ఆ డేటా నుంచి వాల్యుబుల్ ఇన్సైట్ తీసుకొస్తారు. అప్పుడు మనకు ఒక ఏఐ మోడల్స్ బిల్డ్ చేస్తారు. సో మీరు డేటా సైంటిస్ట్ కావాలంటే దీన్ని కూడా పైథాన్ అవసరం. సో క్లీన్స్, అనలైజ్ చేయండి. తర్వాత ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు అందరినీ ఇవన్నీ చేసి డేటా నుంచి ఇన్సైట్స్ కనుక్కుంటారు. సో ఇవన్నీ చేసేది డేటా సైంటిస్ట్. తర్వాత ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్. ఏం చేస్తాడు ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అనే? కండక్ట్స్ రీసెర్చ్ అండ్ న్యూ ఏఐ ఆల్గరిథమ్స్ అండ్ టెక్నిక్స్. కొత్త ఆల్గరిథమ్ అండ్ టెక్నిక్స్ పైన వర్క్ చేస్తాడు, రీసెర్చ్ చేస్తుంటాడు. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ అనేవాడు. తర్వాత కంప్యూటర్ విజన్ ఇంజనీర్. సో కంప్యూటర్ విజన్ ఇంజనీర్ ఏం చేస్తాడు? డెవలప్స్ కంప్యూటర్ విజన్ సిస్టమ్ దట్ కెన్ అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇమేజెస్ అండ్ వీడియోస్. సో ఇతను కంప్యూటర్ విజన్ సిస్టమ్ ఏంటి? ఇంటర్ప్రిట్ ఇమేజెస్ కానీ వీడియోస్ మీద అనలైజ్ చేస్తుంటారు. సో ఇతనికి కూడా మంచి ప్యాకేజ్ ఉంటుంది. టాప్ 8 జాబ్స్లో ఇదొకటి. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. ఇదేం చేస్తారు? ఎన్ఎల్పి డెవలప్స్ సిస్టమ్ దట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ హ్యూమన్ లాంగ్వేజ్. సో ఇదేం చేస్తుందంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలుగుతుంది. సో ఎన్ఎల్పి అంటేనే అది. సో డెవలప్ సిస్టమ్ దట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఒక సిస్టమ్ని తయారు చేస్తుంది, ఒక హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునేది. సో అలాంటిది. సో హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. సో మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో దీని గురించి ఉంటుంది. సో మీరు మన కోర్సు కూడా అది కూడా ఉంది మన దగ్గర. సో అది కూడా ఒకసారి డెమో చూడండి. pythonlife.in వెబ్సైట్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా మీకు తెలుస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డెమో చూసిన తర్వాత మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. తర్వాత ఇన్స్టాగ్రామ్లో 30 రీల్స్ ఉంటాయి, 30 days ప్రాంప్ట్ ఇంజనీరింగ్ 30 days సిరీస్ చేశారు. సో ఒకసారి మీకు ఎన్ఎల్పి అంటే అక్కడ కూడా తెలుస్తుంది. తర్వాత రోబోటిక్స్ ఇంజనీర్. డిజైన్స్ అండ్ బిల్డ్స్ రోబోస్ దట్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఫిజికల్ వరల్డ్. ఆల్రెడీ మనం రోబో సినిమా చూసాం. సో రోబోస్ అనేవి ఫిజికల్ వరల్డ్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఇవన్నీ రోబోటిక్స్ ఇంజనీర్ చేస్తారు. తర్వాత ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్. డెవలప్స్ ఎథికల్ గైడ్లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ ఏఐ. సో ఇతను ఏం చేస్తాడు? డెవలప్స్ ఎథికల్ గైడ్లైన్స్ అంటే డెవలప్మెంట్ యూజ్ ఆఫ్ ఏఐకి ఎట్లా గైడ్లైన్స్ ఉండాలి, ఎథిక్స్ ఎట్లా ఉండాలి, ఎందుకంటే చాలా మిస్యూజ్ అవుతుంది కదా ఇవన్నీ. సో ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్. తర్వాత బిజినెస్ ఇంటెలిజెంట్ డెవలపర్. డెవలప్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ దట్ యూజ్ ఏఐ టు ఇంప్రూవ్ డిసిషన్ మేకింగ్. సో ఇతను ఏం చేస్తాడు? డెవలప్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. ఆ ఏఐని యూజ్ చేసుకుని మనం ఎట్లా డిసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపైన ఇతను వర్క్ చేస్తుంటాడు. సో ఇవండి. సో ఇలా మనం ఒక్కొక్కటి చాలా ఉంటాయి. మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత చాలా జాబ్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఓన్లీ టాప్ 8 జాబ్స్ గురించి డిస్కస్ చేశాను. మంచి ప్యాకేజెస్ ఉంటాయి, ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి. మీకేమైనా జాబ్ తెలిసి ఉన్నా కూడా కామెంట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.